దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం అండి. మనం దేవుణ్ణి ఒక్కొక్కసారి కొన్ని అడుగుతాం. నాకు ఈ ఉద్యోగం కావాలను, లేకపోతే ఈ పని చేస్తున్నాను దీనిలో సక్సెస్ ఇవ్వమను, లేకపోతే ఈ ఎగ్జామ్లో నాకు ఇన్ని మార్క్స్ రావాలి, ఇలా పాస్ అవ్వాలి, లేకపోతే తర్వాత ఈ ఎంట్రన్స్ రాస్తున్నాను దీనిలో నేను పాస్ అవ్వాలి, ఇలా అడుగుతూ ఉంటాం. కానీ మనం అడిగింది జరగదు. మనం దీనిలో పాస్ అవ్వాలి అనుకుంటే, లేకపోతే ఈ ఎగ్జామ్లో ఎంట్రన్స్ ఎగ్జామ్లో నేను క్వాలిఫై అవ్వాలి, నాకు సీట్ రావాలి అనుకుంటే దానిలో ఒక్కొక్కసారి క్వాలిఫై అవ్వకుండా ఉండొచ్చు. లేకపోతే మనం ఏదో ఉద్యోగం చేయాలనుకుంటాం. ఆ ఉద్యోగం మన కళ, ఇగో నేను పలానాది అవుతాను, అది నా డ్రీమ్ అని చెప్పి దానికోసం విపరీతంగా శ్రమ పడతాం. కానీ అందులో మనం సక్సెస్ కాలేకపోవచ్చు. అలాగా పలానా వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటాం. కానీ అన్ని అడ్డంకులే రావచ్చు. సో మనం అనుకున్నది జరగదు. ఎందుకని అంటే మనం అనుకున్న దాని జరిగితే కనుక మనం పొందే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉండొచ్చు. దానివల్ల మనం అనుభవించే ఆనందం కన్నా పొందబోయే లేకపోతే అనుభవించబోయే బాధలు ఎక్కువ ఉండొచ్చు. అవన్నీ దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఏది జరిగితే మనకు మంచిదో, ఏది జరిగితే మంచిది కాదో ఆయనకి అన్నీ తెలుసు. మన తలంపుల కన్నా ఆయన తలంపులు ఎంతో ఎక్కువ. నిజంగా మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఆయన అత్యధికంగా చేయగలడు. మనం అడిగింది కాక ఒక్కొక్కసారి దేవుడిచ్చింది కనుక మనం తీసుకున్నట్లయితే మనకి పొందబోయే దీవెన లేకపోతే అనుభవించబోయే ఆనందం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకని అంటే దేవుడు మన తలంపుల కన్నా ఆయన తలంపులు ఎంతో ఎక్కువ. ఏది జరిగితే మన మంచిదో ఆయనకి తెలుసు. కాబట్టి మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా శక్తి గల దేవుడు ఆయన. కాబట్టి ఏది జరిగినా మన జీవితంలో అది మన మంచికే. దేవుడు మనకి దీని నుంచి ఏదో ఒకటి నేర్పించబోతున్నాడు అనేది మాత్రం వాస్తవం. కాబట్టి ఏది జరిగినా మీ జీవితంలో పాస్ అవ్వాల్సింది ఫెయిల్ అయినా, లేకపోతే అందుకోవాల్సింది అందుకోలేకపోయినా, మనం అడిగిన దానికన్నా వ్యతిరేకమైనది జరిగినా ఎటువంటి పరిస్థితుల్లోనూ జీవితం మీద ఆశ అయితే కోల్పోవద్దు, నమ్మకం అయితే కోల్పోవద్దు. ఎందుకంటే దేవుడు అది చేయలేడని కాదు, ఖచ్చితంగా చేయగలడు. కానీ అది జరగడం వలన మనకి మంచిది కాకపోవచ్చు. అందుకని ఆ విషయం జరిగి ఉండకపోవచ్చు. మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇవ్వగల దేవుడికి మనం అడిగింది ఇవ్వడం గొప్ప కాదండి. మనం అడిగింది ఆయన ఇవ్వలేక కాదండి. కానీ దానివల్ల మనకి ఇబ్బందులు వస్తాయనేది మనకి ఇచ్చి ఉండకపోవచ్చు. కాబట్టి దేవుడి మీద ఎట్టి పరిస్థితుల్లో నమ్మకం కోల్పోక, మనకన్నా ఆయనే ఎక్కువ మన గురించి ఆలోచిస్తారు. కాబట్టి మన తల్లిదండ్రులు మన గురించి ఎంతైతే ఆలోచిస్తారో ఆయన అంతకన్నా ఎక్కువ ఆలోచిస్తారు. కాబట్టి దేవుని మీద ఎట్టి పరిస్థితుల్లో నమ్మకం కోల్పోక, జీవితం మీద ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆశ కోల్పోక ఆయన మీద నమ్మకం ఉంచాలి అని కోరుకుంటూ వందనాలు.